థ్యాంక్ యూ. తెలుగు సినిమా తగ్గేదేలే. సో నాకు తెలుసా, పెద్ద ఫంక్షన్ పెడితే మీరు అందరిలో చంపుతారని నేను చిన్న ఫంక్షన్ పెట్టించా కావాలి. నేను ఎస్కే ఫస్ట్ రూల్ అది, వస్తే ఫ్యాన్స్ వాళ్ళందరూ పుష్ప అప్డేట్ అంటారు, నాకు ఆన్సర్ లేదు. నేను ఇప్పుడు ఇవన్నీ వదిలేసేసి చక్కగా నాకు కూడా వస్తా చెప్తా. అది వేరే ఫంక్షన్. అవునా? చెప్తా ఆకలో చెప్తా. సో నిజంగా అందరూ చాలా బాగా చేశారు. నాకు నిజంగా చాలా సినిమా బాగా నచ్చింది. ఆల్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ వైష్ణవి చాలా 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 బాగా చేసావు. షాక్ ఇచ్చావు. అంటే సింపుల్గా, అంటే నేను నిజం చెప్తున్నా, ఇది ఎక్కడ ఎవరు వేసినా కూడా నువ్వు పలికిచ్చినట్టు, ఒక తెలుగు అమ్మాయి పలికిచ్చినట్టు ఇంకా అది పలకదు, అంతే. అంత బాగా చేసావు. వెరీ నైస్. నీకు మనస్ఫూర్తిగా మోర్ నీకు బెస్ట్ యాక్టర్స్ రావాలని అంటున్నాను. ఎందుకంటే ఇది చూసి అట్లీస్ట్ అవార్డు ఫంక్షన్ వాళ్ళు ఇస్తారని ప్రెషర్ పెడుతున్నాను నేను వాళ్ళ మీద. గ్రేట్. సాయి రాజేష్ గారు, లాస్ట్ మీ గురించి చెప్పకుండా నేను క్లోజ్ చేయలేను. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిని పెట్టి ఇంత పెద్ద సినిమా తీస్తూ ఉంటే మీ మీద ఎంత ప్రెషర్ ఉంటుందో నాకు తెలుసు. మార్కెట్ ఉంటుంది అంటారు, నోన్ ఫేస్కి వెళ్దాం అంటారు, ఇది అంటారు, అదంటే చాలా ప్రెషర్. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలాసార్లు ఆ ప్రెషర్ ఫేస్ అయ్యి నేను ఎక్కడో ధైర్యం చేయలేక కొన్ని చోట్ల వదిలేసా. ధైర్యం చేసినా కూడా ఇంతమంది ప్రెషర్ పెడుతున్నారు వదిలే అని చెప్పి నేను వెనక అడిగేశాను. కానీ ఏ చెట్టుగా గాలి, నాకు ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు మీ రేంజ్లో మీకు అంత ప్రెషర్ ఉంటుంది. సో ప్రెషర్కి వీఆర్ ఆల్ ఈక్వల్స్ వెన్ కమ్స్ టు ప్రెషర్. అంత ప్రెషర్ కూడా మీరు బరాయిచ్చి మీరు ఒక కన్విక్షన్తో ఒక తెలుగు అమ్మాయిని పెట్టి ఇవాళ మలుపు తిప్పారు చూసారా, దానికి మీకు హ్యాట్స్ ఆఫ్. అండ్ నిజంగా ఈ సినిమా, ఇలాంటి సినిమాలు ఇవాళ ఎందుకు వద్దాం అనుకున్నానంటే, నాకు కొన్ని సినిమాలు ఉంటాయి, ఆ సినిమాలు ఏంటంటే సినిమాలు తీసే తీరు మార్చేస్తాయి. అంటే ఒక బాహుబలి వచ్చిన తర్వాత సినిమా ఇలా తీయచ్చు, ఇంత గ్రాండ్ స్కేల్లో తీయచ్చు. లేదంటే ఈ రోజుల్లో వచ్చినప్పుడు బస్ స్టాప్ ఈ రోజుల్లో వచ్చినప్పుడు ఒక డిజిటల్తో తీయచ్చు, ఒక 5Dతో తీయచ్చు. అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా డిజిటల్ మారిపోయింది. సో ఒక్కొక్క టైంలో ఒక మలుపు అలా తిరుగుద్ది. ఈ సినిమా కొత్త వాళ్ళు పెట్టి తీయచ్చు, తెలుగు వాళ్ళు పెట్టి తీయచ్చు అని ఒక చాలామంది ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, హీరోకి ఇన్స్పిరేషన్ అవుద్ది ఈ సినిమా. సో ఒక మలుపు తిప్పినందుకు మీరు ఇండస్ట్రీకి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాని ఎంత బాగా ఆదరిస్తున్న కుర్రోళ్ళకి ఫస్ట్ అసలు ఎంత బాగా చూస్తున్నారని నాకు అర్థమైపోతుంది ఈ సినిమా థియేటర్లో ఎంత బాగుండి ఉంటుందో. అండ్ ఈ సినిమాని ఇంత బ్యూటిఫుల్గా రిసీవ్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ లాస్ట్లో సినిమా గురించి చెప్తాను. జనరలీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఏంటంటే హైలీ మిసాగనిస్ట్గా ఉంటుంది. అంటే ముగ్గురు క్యారెక్టర్లు ఉంటే అమ్మాయిని చాలా బ్యాడ్గా చూపించి ఆ అబ్బాయి లవ్లో ఫెయిల్ అయిపోయినట్టు. ఈ సినిమా అలాంటిది కాదు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు రైట్ అనిపిస్తుంది. అండ్ అమ్మాయి కూడా నెగిటివ్ చేయకుండా లాస్ట్ కూడా అయ్యో పాపం అని అనిపించేలాగా ఈ సినిమా చేసినందుకు సాయి రాజేష్ గారు వన్స్ మోర్ మీకు. అమ్మాయిల్ని జనరల్ ఇట్స్ వెరీ ఈజీ, అమ్మాయిల్ని బ్యాడ్ అని చూపించేసేస్తే కుర్రోళ్ళు 4 సార్లు అనిపించేయటం అనేది అది కాదు, ఆ లెవెల్ కాదు. మీరు సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, అలా అని మీరు చూపించిన కన్విక్షన్ చూసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అమ్మాయిలకి ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఎండ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీకు అర్థమైపోయింది నాకు సినిమా చాలా ఎక్కువ నచ్చింది, నేను ఎక్కువ మాట్లాడాను ఇవాళ. బట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ బేబీ. థ్యాంక్ యూ. పుష్ప యా పుష్ప లీక్. అమ్మో ఇది చిరు లీక్స్ కంటే డేంజర్ ఉంది. సరే, సినిమా పుష్ప 2, సినిమా పేరు పుష్ప 2 ద రూల్. ఒక్కటే ముక్కు ఉంటుంది. నేను మామూలుగా చెప్తానని కూడా నేను అనుకోలేదు, బట్ చెప్తున్నా. ఏడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండదే, పుష్ప గాడి రూల్. థ్యాంక్ యూ. అల్లు అర్జున్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకున్నాం. ఎస్కేఎన్ గారిని, మారుతి గారిని, సాయి రాజేష్ గారిని, అండ్ అలాగే విజయ్ గారిని, బాలరెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆనంద్ దేవరకొండ గారిని, విరాజ్ అశ్విన్ అండ్ వైష్ణవి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ధీరజ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ సతీష్ దాసరి గారిని కూడా ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఎస్, ఒక ఫోటో ఆప్ అయిపోయిన తర్వాత మిగిలిన వారందరూ కూడా జాయిన్ అవుదురు. సురేష్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము.